కటక్ వేదికగా జరిగిన సెకండ్ వన్డే మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్స్ చాలా బాగా ఆడి 4 వికెట్ల తేడాతో గెలిచారు. దీంతో 2-0 తేడాతో మన టీమిండియా సిరీస్ను గెలుచుకుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ గత చాలా కాలం నుండి బ్యాట్తో సరిగ్గా ఆడలేకపోయినప్పటికీ ఈ మ్యాచ్లో సెంచరీ చేసి తను అవమానించిన వారికి, అలాగే ట్రోల్ చేసిన వారికి తన బ్యాట్తో సెంచరీ చేసి చెంప చెల్లుమనేలా సమాధానం చెప్పాడు. రోహిత్ శర్మ కేవలం 76 బంతుల్లోనే 7 సిక్స్లు 9 ఫోర్లతో విరుచుకుపడి ఒక అదిరిపోయే సెంచరీ చేసి మొత్తం 119 పరుగులైతే కొట్టాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఇలా మాట్లాడాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుగా వరుసగా ఇలా మ్యాచ్ గెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన టీమిండియా ప్లేయర్లు అందరూ కలిసి ఐకమత్యంగా బాగా రాణించడంతో మేము తప్పక గెలుస్తున్నాము. ముఖ్యంగా నేను సెంచరీ చేసి ఫామ్లోకి రావడంతో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నా మీద ఎన్నో విమర్శలు, ఎన్నో ట్రోల్స్ వచ్చినా వాటిని తట్టుకొని ఎంతో కాలంగా నెట్స్లో ప్రాక్టీస్ చేసి ఈ సెంచరీ కొట్టాను. క్రికెట్లో అవమానాలన్నీ అన్నీ మామూలే, అవన్నీ పట్టించుకుంటే అక్కడే ఆగిపోతే మన టీమిండియా కోసం మనం ఆడలేం. అలాగే మన టీమిండియా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టాప్ ఆర్డర్లో గిల్, అలాగే శ్రేయస్ అయ్యర్ చాలా బాగా ఆడారు. లాస్ట్ వన్డే మ్యాచ్లో ఆడినట్లే ఈ మ్యాచ్లో కూడా బాగా ఆడి మన టీమే గెలవడంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్ కూడా బాగా ఆడాడు. చాలా కాంట్రిబ్యూట్ చేసి లాస్ట్ వన్డే మ్యాచ్ లాగానే చివరి వరకు ఉండి మ్యాచ్ విన్నర్ లాగా అయ్యాడు. అలాగే బౌలింగ్లో చూసుకున్న జడేజా ఎక్సలెంట్గా బౌలింగ్ వేసి ఇంగ్లాండ్ మెయిన్ బ్యాట్స్మెన్స్ని అవుట్ చేశాడు. అలాగే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి కూడా మంచిగా రాణించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుకు ఇలా జరగడం మాకు చాలా శుభకరంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్.